పిల్లల ఎమోషన్స్‌ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలం. పిల్లలు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటారు. పిల్లలు వాళ్ళకి బాగా కోపంలో లేదా బాధలో ఉన్న వారికి ప్రేమను పంచండి. వారితో ప్రేమగా మాట్లాడండి. పిల్లలకు కోపం వచ్చినప్పుడు మీరు కాస్త శాంతంగా ఉండండి. విషయాలు వారికి అర్థమయ్యేలా చెప్పండి. మీరు కూడా అలానే కోప్పడితే వారికి బాధ తీవ్రమవుతుంది. పిల్లలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. వారి భావాలను మీరు గుర్తించాలి. కోపంగా ఉన్నావా? ఇది నచ్చలేదా? ఇలా అడిగి తెలుసుకోండి. పిల్లలు రొటీన్ ఫాలో అయితే అన్ని పనులు సరైన టైంకి పూర్తి అవుతాయి. నిద్ర, భోజనం, ఆడుకోవడం అన్నింటికి ఒక టైంకి అలవాటు చేయాలి. ఇలా చేస్తే ఎమోషన్స్ స్థిరంగా ఉంటాయి. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వండి. జంక్ ఫుడ్ అస్సలు ఇవ్వకూడదు. తాజా పండ్లు, కూరగాయలు అందించండి. మంచి ఫుడ్ తింటే మూడ్ బాగుంటుంది. పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తే మానసికంగా కూడా దృఢంగా ఉండొచ్చు. చాలామంది పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగించడానికి అలవాటు పడిపోతున్నారు. స్క్రీన్ వల్ల కూడా వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. మానసిక సమస్యలు వస్తాయి. పిల్లలకి చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించండి. లేదా స్వయంగా వారే పరిష్కరించుకునేలా వారిని గైడ్ చేయండి. పిల్లలు సరిగా ప్రవర్తించాలంటే ఖచ్చితంగా మీరు వారికి రోల్ మోడల్‌గా ఉండాలి. మీరు బాగా ఉంటే మీ నుంచి మంచి విషయాలు నేర్చుకుంటారు.